ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. వైసీపీలో తీవ్ర విషాదం. కొడాలి నాని సంచలన నిర్ణయం. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోను పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోను చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వైసీపీ ఓటమి తర్వాత ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ నేతలు బయటకు వచ్చేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. అక్కడక్కడ ఒకరిద్దరు మినహా మిగతా నేతలు పెద్దగా కనిపించడం లేదు. ముఖ్యంగా కొడాలి నాని ఆ మధ్య ఓసారి కనిపించి మళ్ళీ పత్తా లేకుండా పోయారు. జగన్తో ఉన్న సన్నిహిత్యం దృష్ట్యా ఓటమి తర్వాత కూడా జగన్కు కొడాలి నాని కుడిభుజంగా ఉంటారనుకున్నారు. కానీ ఎందుకో ఆయన పెద్దగా జగన్తో కనిపించడం లేదు. కొద్ది రోజులుగా మాజీ మంత్రి కొడాలి నాని గురించి గుడివాడలో ఓ ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. ఆయన సైతం కేసినేని నాని బాటలోనే నడుస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారం తీవ్రం కావడంతో ఎక్కువ కొడాలి నాని ఈ నిర్ణయం తీసుకున్నారు అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. అయితే ఆయన అనారోగ్య సమస్యలతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని కొంతమంది అంటుండగా, ఊహించని విధంగా వైసీపీ ఓడిపోవడంతోనే క్రమంగా రాజకీయాలకు దూరం కావాలన్న ఆలోచనతోనే ఉన్నారని మరికొందరు అంటున్నారు. నిజంగా ఈ ఆలోచనలోనే కొడాలి నాని మనసులో ఉంటే ఆయన ఇప్పటికిప్పుడు అధికారికంగా రాజకీయాలకు గుడ్ బై చెప్పే అవకాశం లేదు. ఇదే జరిగితే చాలామంది వైసీపీ నేతలు కొడాలి నాని బాటలోనే పయనమవునున్నారు. అసలే కష్టాల్లో కాలంలో ఉన్న వైసీపీపై ఇది తీవ్ర ప్రభావం చూపించడమవడంతో ఇప్పటికిప్పుడు రాజకీయాలకు గుడ్ బై చెప్పకుండా క్రమంగా పార్టీలోనికి కొడాలి నాని దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తూ ఉండవచ్చు. అలా ఎన్నికల నాటికి తన ఫ్యామిలీ నుంచి ఒకరిని రాజకీయ వారసుడిగా ప్రకటించే అవకాశం కూడా ఉంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.